చదువుతున్నది షాహీన్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎల్లప్పుడూ చూస్తూనే ఉండండి 37 న్యూస్. ఏదైనా టూరిస్ట్ ప్లేస్ కి వెళ్తే అక్కడ ఉండడానికి వేళ్లలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. అదే మన దేశంలో ఈ ప్రదేశాల్లో ₹1 కూడా ఖర్చు లేకుండా మీరు ఉచితంగా బస చేయవచ్చు. అది ఏ ప్రాంతాల్లో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ఏదైనా టూరిస్టు లేదా ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ₹1,000 వసతి భోజనానికి ఖర్చు అవుతుంటుంది. ఆ సమయంలో హోటళ్లు, రిసార్టుల అద్దెలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. అయితే 1 పైసా కూడా బస చేయని ప్రదేశాలు మన దేశంలో కొన్ని ఉన్నాయి. మీరు ప్రయాణించే ముందు మన దేశంలో మీరు ఉచితంగా ఉండగల కొన్ని ప్రదేశాల గురించి తెలుసుకోండి. ఉత్తరాఖండ్లోని గోవింద ఘాట్ గురుద్వారా, హేమకుండ్ సాహిబ్ను సందర్శించిన లేదా పూల లోయలో ట్రెక్కింగ్ చేసిన అలకనంద నది ఒడ్డున ఉన్న ఈ గురుద్వారాలో బస చేయడం పూర్తిగా ఉచితం. ఇది చమోలి జిల్లాలో ఉంది. గురుద్వారాలో ఉచిత ఆహారం అందుబాటులో ఉంటుంది. గుజరాత్లోని ద్వారకాలో గురుద్వారా భాయ్ మోహకం సింగ్ జీ. ఈ గురుద్వారాలో బస పూర్తిగా ఉచితం. గురుద్వారా నుండి ఉచిత ఆహారం కూడా అందుబాటులో ఉంటుంది. రిషికేశ్లోని గీతా భవన్. గంగా నది ఒడ్డున ఉన్న ఈ గీతా భవన్లో పర్యాటకులు మరియు యాత్రికులు వసతి కోసం దాదాపు 1000 గదులు ఉన్నాయి. ఇక్కడ వసతి, భోజనం పూర్తిగా ఉచితంగా అందిస్తుంటారు. కేరళలోని అనాథాశ్రమం. ఇక్కడ ఫుడ్, బెడ్ ఉచితం. ఎవరైనా కావాలంటే ఈ ఆశ్రమంలో స్వచ్ఛంద సేవలో పాల్గొనవచ్చు. హిమాచల్ ప్రదేశ్ లోని మణికరణ్ సాహిబ్ గురుద్వారా. మీరు హిమాచల్ ప్రదేశ్ సందర్శిస్తున్నట్లయితే మీరు మణికరణ్ సాహిబ్ గురుద్వారాలో బస చేయవచ్చు. పర్యాటకులకు ఉచిత వసతి, ఆహారం మరియు పార్కింగ్ ఉంది. హిమాచల్ ప్రదేశ్ లోని మణికరణ్ సాహిబ్ గురుద్వారా. మీరు హిమాచల్ ప్రదేశ్ సందర్శిస్తున్నట్లయితే మీరు మణికరణ్ సాహిబ్ గురుద్వారాలో బస చేయవచ్చు. పర్యాటకులకు ఉచిత వసతి, ఆహారం మరియు పార్కింగ్ ఉంది.